దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అన్ని ఘనత మహిమ ప్రభావాలు ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకే కలుగునుగాక. నాకు ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, అందుని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే మాకు అత్యంత ప్రియులైనటువంటి శ్రేష్టమైనటువంటి సేవా బెంగళూరు మహానగరంలో మరి జరిగిస్తున్న ప్రియ దైవ సేవకులు రెవరెండ్ డానియల్ మంచాల గారికి మరి సంఘస్థులందరూ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. రెండవదిగా నాకు అత్యంత ప్రియులు శ్రేష్టమైన నా చిత్త పనివారు దైవ సేవకులు మరి రెవరెండ్ పిడి మల్లయ్య గారు కానీ, రెవరెండ్ వినయ్ కుమారయ్య గారు కానీ, మరి రెవరెండ్ ముఖ్యంగా దాసయ్య గురించి వైదాసు గారు నాకు చాలా సంతోషమైందంటే ఎందుకంటే ఆయన ఎంత వయసైనా సూరిపోకుండా ఎక్కడైనా ఏ మూలైనా కానీ ఆరాధన జరిగితే ఆయన లేనటువంటి స్థలం లేదు. ఆయనలో ప్రయాసం అది సూరిపోకుండా. అలాగే ప్రియులు దైవసేకులు యేసు గారిని బట్టి కూడా నేను దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మంచిదండి, దేవుని సమయం లేదు. ఇంకొక మాట కూడా అడగాలనుకుంటున్నాను డానియల్ గారిని. ఎంత సమయం? నాకు చాలా ఇష్టం. నాకు సమయం చెప్తే ఆ సమయం కరెక్ట్గా వాక్యమున్నా ముగించేస్తాను. ఎంత సమయం? అంత తీసుకొని నేను విసిగించను. ఎందుకంటే మా ప్రెసిడెంట్ గారిని అడుగుతాను. 15 నిమిషాలు. ఎందుకంటే ఆయనకి చాలాసేపు వాక్యం చెప్తే కొంచెం కష్టమైతే ఏంటంటే సమయం అయిపోతుందని. అంటే మంచిది, దేవునికి స్తోత్రం. 5 నిమిషాలు కష్టపడుతుంది మీకు. ఏ పర్వాలేదు, చూద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన ఊరికే చెప్పాడు, నేను అడిగినాను అని చెప్పి అలా చెప్పాడు. సరే, అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 నుంచి 47 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. అపోస్తల కార్యం 42 నుండి 47 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకై ఉండిరి. అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను. మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఇదిగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కడ కొలది పంచిపెట్టిరి. మరియు అనేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. చిన్న ప్రార్థన చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా నీ పరిశుద్ధ నామానికి వేలాదిలను కొద్ది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నాయన తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉంటుండగా వినగలిగిన ఆత్మీయ చెవులను అనుగ్రహించండి. అంధకార సంబంధమైన శక్తులు బంధించి మీరు సహాయం చేసి మహిమ పొందమని ప్రభువైన క్రీస్తు పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు వందనాలు కలుగునుగాక. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని, అంటే అపోస్తల పుస్తకాన్ని రాసినటువంటి వారు దైవ సేవకులు. మరి ఎవరు చెప్పండి? లూకా భక్తుడు రాశాడు. ఇది రాస్తూ ఏం చేశాడంటే దీన్ని 2 భాగాలు, అంటే 3 భాగాలుగా విభజించాడు. దాన్ని ఒకటి ఇశ్రాయేలు చరిత్ర, ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్స్. తర్వాత యేసుక్రీస్తు చరిత్ర, జీసస్ క్రైస్ట్ హిస్టరీ. మూడవదిగా సంఘ చరిత్ర, అంటే చర్చ్ ఆఫ్ హిస్టరీ. తర్వాత లూకా భక్తుడు సంఘాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రారంభ దశ నుంచే ఆ సంఘాన్ని గురించే ఆయన ఎక్కువగా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం.
మంచిది. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు 18వ సంవత్సరం మరి వసంతాన్ని జరుపుకుంటున్నటువంటి మరి ఈ సంఘం నిజంగా 18 సంవత్సరాలు డానియల్ గారు చాలా మరి ఆతృతతో కొన్ని విషయాలు ఇక్కడ చెప్పాడు. ఎందుకంటే ఆయన అలాగా సేవ చేసినటువంటి వ్యక్తి, శ్రమ పడినటువంటి వ్యక్తి. నేను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఇవన్నీ చూస్తున్నప్పుడు నేను చాలా సంతోషిస్తూ, నేను ఆయన పెద్ద పెద్ద వ్యక్తులతో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నేను నిజంగా చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఆయన మరి సేవా తత్పరత కలిగినటువంటి వ్యక్తి. మరి ఈ ప్రాంతంలో ఇక్కడికి వచ్చి అనతి కాలంలోనే ఇంత గొప్ప సేవ చేస్తున్నందుకు నేను అభినందిస్తూ ఉన్నాను. మరి సంఘస్థులందరూ కూడా నేను చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 18వ సంవత్సరం యానివర్సరీ జరుపుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి ఈ భాగాన్ని గురించి చెప్పాలంటే సమయం లేదు కాబట్టి వెంటనే వెళ్ళిపోతాం. చాలా విషయాలు చెప్పాలి. మరి నిజమైన సంఘం యొక్క గుర్తులు, ద మార్క్స్ ఆఫ్ ది ట్రూ చర్చ్. నిజమైన సంఘం యొక్క గుర్తులు. నిజము కాని సంఘం కూడా ఉందా? ఉన్నాయి. నిజం కాని సంఘాలు, నిజమైన సంఘాలు కూడా ఉన్నాయి. ఈ రోజుల్లో చాలా సంఘాలు ఏర్పడుతున్నాయి. చాలా సంఘాలు ఏర్పడొద్దా? సంఘాలు ఏర్పడాలి. కానీ ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఏర్పాటు చేసుకున్న వ్యక్తికే తెలియదు. ఏర్పాటు చేసుకున్న వ్యక్తికే తెలియదు. అసలు ఈరోజు వచ్చినటువంటి దైవ సేవకులు మరి నన్ను గమనించాలి. వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారంటే, నువ్వెందుకు వచ్చావంటే సేవ చేస్తున్నా అన్నారు. వెంటనే వచ్చిన మరుక్షణమే వారు 4-5 సేవకుల్ని జత చేసుకొని ఒక సంఘం కడతారు. దేవుడు ఎందుకు వారిని పిలిచాడు, ఏం చేయమని పిలిచాడు, ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశాలు వాళ్ళు ఆలోచించారు. రావడం సంఘం కడతారు. ఎందుకు కడతారో తెలియదు కదా. అసలు దేవుడు ఎందుకు పిలిచాడు నిన్ను అడిగితే మాత్రం ఏమంటారు, సేవ చేయడానికి వచ్చాడు. ఏం సేవ చేశావు, ఏం సేవ చేశావు? అలాంటి వారు కట్టుకున్నటువంటి సంఘాలు నిజమైన సంఘాలు కావు. దర్శనం లేదు. దేవుడి చెప్పాలి, దేవుని కొరకు కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో దేవుని పని చేయాలి, ఆయన పిలిచినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చాలి. 4.5 సంవత్సరం మిషనరీగానే పనిచేసింది. విలేజ్లో తిరిగి ఇంటింటికి తిరిగి దారిలో కనపడినటువంటి వ్యక్తులందరూ కూడా నిలబెట్టి వాక్యం చెప్పిన 4.5 సంవత్సరం తర్వాత దేవుడిని అడిగాడు. నాకు ఇష్టం లేదు, నేను పాస్టర్గా ఉండాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకోలేదు. కానీ ఒక అవకాశం వచ్చింది. అవకాశం వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఒక మాట అడిగాను. ఏమని అడిగానంటే, ప్రభువా నువ్వు నిజంగా నన్ను వాడుకుని పడితే ఈ సంఘం నీకు కడతా, నేను ఉంటాను అన్నా. దేవుడు నాకు కృపించాడు కనుక దాన్ని ప్రారంభించడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే, నిజమైనటువంటి సంఘాలు యొక్క గుర్తులు ఎలాగున్నాయి అనేది మనం చూసుకుంటే, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఈ రోజుల్లో ఏర్పడినటువంటి సంఘాల్లో లేదు. ఈరోజు యానివర్సరీ జరుపుకుంటున్నటువంటి ఈ సంఘము అలాంటి గుర్తులు కలిగి ఉండాలని నేను మనం చేస్తున్నాను. సంఘము అని అంటే చర్చ్ ఇస్ నాట్ ఏ బిల్డింగ్. ఈ సంఘం అనేది బిల్డింగ్ కాదు. చర్చ్ అనేది 2 పదాలతో వచ్చింది. ఒకటి అంటే చాలా చరిత్ర ఉంది, సమయం లేదు, వచ్చింది. ఒకటి కురియాకోస్ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే దేవునికి సంబంధించి ఉండుట. బిలాంగ్స్ టు గాడ్, బిలాంగ్స్ టు గాడ్. దేవునికి సంబంధించి ఉండాలి. అది మానవ సంబంధమైనటువంటి మానవ ఆలోచనలతో కూడుకున్నటువంటి సంఘం కాదు. ద చర్చ్ కంప్లీట్లీ బిలాంగ్స్ ఆన్ గాడ్. దేవునికి సంబంధించిన వ్యక్తి సంఘం. రెండవది మనకు అందరికీ తెలిసినటువంటి మాట ఎక్లేషియా. దీని అర్థం ఏంటంటే ప్రత్యేకించబడిన వారు, పిలువబడినటువంటి వారు. అంటే కాల్డ్ అవుట్ ఆర్ వన్ హూ ఆర్ సపరేటెడ్. అంటే ప్రత్యేకంగా పిలువబడినటువంటి వారు. ఇది ఎక్లేషియా అనేటువంటిది. దీని గురించి చాలా విషయాలు మనకి చెప్పాలి, సమయం లేదు కనుక నేను ముందుకు వెళుతున్నాను. దయచేసి క్రీస్తునందు ప్రియులారా గమనించండి. మరి పేతురు ప్రసంగం ద్వారా
ఈ 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం అయిపోయింది. 3000 మంది చేర్చబడిన తర్వాత, రక్షింపబడిన తర్వాత మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగం జరుగుతుంది. అది ఏంటంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42 నుంచి 47. ఓకే, ఏమిటి అంటే ఆదిమ సంఘం యొక్క, ఇప్పుడు మనం చూసాము ఇప్పుడున్న సంఘాలు నిజమైన సంఘం గుర్తులు అన్నారు. ఆదిమ సంఘం యొక్క గుర్తులు ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే ద క్వాలిటీ ఆఫ్ ఎర్లీ చర్చెస్ ఏమిటి అంటే నంబర్ 1, ఒకటి అది నేర్చుకునే సంఘము, నిజమైన సంఘం, లెర్నింగ్ చర్చ్ అండ్ ట్రూ చర్చ్. అది నేర్చుకునేటువంటి ఒక సంఘం. ఇప్పుడు ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? బాగా వినండి, మనం మళ్ళా మన మాటలు మాట్లాడుతున్నాం. వాళ్ళు దే డెవోటెడ్ ద టీచింగ్స్ ఆఫ్ అపోస్టల్స్. వారు అపోస్తలుల యొక్క బోధకు అంకితమయ్యారు. ఏమయ్యారు? వినండి జాగ్రత్తగా. బోధకు అంకితమయ్యారు. వారు చెప్పినటువంటి ఆ అపోస్తలుడు బోధించిన బోధకు వారు అంకితమయ్యారు. ఈరోజు దేవుని బిడ్డలు బోధించిన బోధ ఏమిటి అని ఎవరినైనా ఎవరిస్తున్నా కూడా మనం అడిగితే అదేమో నాకు తెలియదు. ఎందుకు వస్తున్నారు అడిగితే తెలియదు కదా. చాలా మంది బాగా నేను డైరెక్ట్గా వెళ్తున్నాను. పూర్వకాలంలో దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకుల దగ్గర మేమందరం కూడా తిరిగాము. వారికి సేవ చేసాము, కాళ్ళు ఎత్తాము, చెంగు పట్టుకుని వారి కూడా బయటకు వెళ్తే మేము వెళ్ళి మాకు ఏ అనుమానం ఉన్నా బైబిల్లో వారిని కూర్చొని పెట్టి ఇదేమిటి 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 అని అడిగేవారు. నేను చెప్తున్నాను ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ఈ రోజుల్లో ఎవరైనా అడుగుంటారా పాస్టర్ని ఏ వాక్యం చెప్పింది అని? పాస్టర్ గారు ఎవరైనా అడుగుంటారా ఏ వాక్యం చెప్పిందని? ఏమో వచ్చాము, సంఘంలో చూసాము, వెళ్ళిపోతున్నాం. దట్ ట్రూ చర్చ్, నిజమైన సంఘం యొక్క గుర్తులు ఏంటంటే వారు బాగా నేర్చుకునేటువంటి సంఘం. మా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ కాసేపు నేర్చుకునేటువంటి సంఘం. చాలా మంది నాకు తెలుసు అనుకుంటున్నారు. ఏమి తెలుసు? నేర్చుకోవడం వాళ్ళకి తెలియదు. నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యం చదవాలి. వాక్యం అనుమానాలు వస్తే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ఏమిటి అనే దాని విషయాన్ని గురించి మనం అడిగి తెలుసుకోవాలి. ఈరోజు నేర్చుకునేవారు లేరు. నేర్చుకునే వాళ్ళు అసలే లేరు. ఏమో అందరూ తెలిసి పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారు, అందరూ వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ఏం చెప్పారంటే ఏమో చెప్పారు. బట్ ఎర్లీ చర్చ్ ఇస్ నాట్ లైక్ దట్. The early church, they are devoted the teachings of apostles. అపోస్తలుల బోధకు వారు అంకితమయ్యారు. ఈరోజు మన బోధకు అంకితం అవ్వాలి, దేవుని వాక్యానికి మనం అంకితం అవ్వాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవుని వాక్యం మనం అంకితమయ్యాలి. చాలా గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభులు వారు మరి బేతనియా గ్రామానికి వచ్చినప్పుడు మార్తా మరియులు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు ఆహ్వానించారు ఆయన్ని? చెప్పండి, ఎవరు ఆహ్వానించారు? వాళ్ళిద్దరు. మార్తా ఆహ్వానించింది. అయితే మరియమ్మ కూర్చొని పాదాల దగ్గర నేర్చుకుంది. మరియమ్మ ఏం చేసింది? నేర్చుకున్నది. వాక్యం మనకు తెలుసా ఈ బైబిల్లో లేఖన భాగాల్లో? ఇక 100 సంవత్సరాలు చనిపోయే పరిస్థితి చేసి దీంట్లో మేధావులం అయిపోయినప్పటికీ ఇందులో సత్యాలు మనకు తెలియదు. కానీ మనం ఏం చేయాలంటే నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు 4 విషయాలు మనకు తెలిసిన వెంటనే మనం నేర్చుకున్నామని చెప్పి మనము ఒక చిన్న నలుగురిని తెలుసుకొని ఒక సంఘాన్ని కట్టేస్తాం. ట్రూ చర్చ్ ఈజ్ నాట్ లైక్ దట్. నిజమైన సంఘం ఏంటంటే బోధకు అంకితం అవ్వాలి. అనేది చాలా జాగ్రత్తగా మనము గమనించాలని నేను మనవి చేస్తాను. నూతన జీవితాన్ని గురించి, మారు మనసుల గురించి, విధేయతను గురించి దేవుని మాట వారు ఉన్నారు. కొంతమంది ఉద్దేశం అది కాదు. మారు మనసుల గురించి, విధేయతల గురించి, భక్తిని గురించి, సహవాసాన్ని గురించి వారు విని ఆ బోధకు వారు అంకితమైనారు. కనుక మనం ఏమిటంటే క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ అంటే దేవుని వాక్యం ఉన్నట్టుగా ఖచ్చితంగా విశదపరిచి చెప్పినటువంటి వారు ఆ బోధకు వారు అంకితమయ్యారు. కొంతమందికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఎలాగా ఉంటుందంటే మిస్టికల్ ఎక్స్పీరియన్స్. అంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక వింతైనటువంటి కార్యం జరిగితే కానీ వారి జీవితంలో వారు దేవుని అనుసరించరు.
వారి జీవితంలో ఏదో జరిగితే ఎందుకు ఏమి అనేది తెలియదు, కానీ నా జీవితంలో దేవుడు మేలు చేసినాడు అని చెప్పి ఆ ఎక్స్పీరియన్స్లో వారు వెళ్తారు. కొంతమంది ఎమోషనల్ తర్వాత ఎక్స్పీరియన్స్ అనమాట, భావోద్రేకంతో కూడినటువంటి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు చెప్పిన వెంటనే అలాగా ఊపిపోతారు. ఆ తర్వాత మరుసటి రోజు చూస్తే వారికి ప్రార్థన అనుభవం కూడా ఉండదు. వద్దని కాదు, నేను అర్థం ఏమిటి ఇదంతా అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా విని నేర్చుకుంటావో, ఆ వాక్యానికి నువ్వు అంకితం అవుతావో, అప్పుడు దేవుడు ఏంటనేది నీకు అర్థమవుతుంది. సరే, మంచిది. చాలా విషయాలు నేను మధ్యలో వదిలిపెట్టాను. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే అది ఇట్ వాజ్ యువర్ లవింగ్ అండ్ కేరింగ్ చర్చ్. మొదటిది ఏంటి? మొదటి చర్చ్ లర్నింగ్ అండ్ ట్రూ చర్చ్. రెండోది ఏంటంటే ఇది ప్రేమించే సంఘము, శ్రద్ధ తీసుకునేటువంటి సంఘం. వీరు అపోస్తుల బోధనకు అంకితం అవ్వడం మాత్రమే కాదు కానీ సహవాసానికి అంకితమయ్యారు. సహవాసం, ఈరోజు సహవాసం చాలా మందికి మనకి లేదు కదా. కొందరు మానుకొడుచున్నట్లు సహవాసముగా కూడుట మానక ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకుంటూ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. రోజు కూడుకోవడం అనేటువంటిది లేదండి సంఘాలలో. చాలా కదా, కూర్చొని గంటల తరబడి ప్రార్థన చేసే అనుభవాలు లేవు. ఆదివారానికి వదిలితే మరలా ఆదివారానికి అంకితమయ్యేటువంటి సంఘాలు ఉన్నాయి. సహవాసం లేదు. సహవాసం లేకపోతే ప్రేమ లేదు. ప్రేమ ఉంటుందా? సహవాసంలోనే ప్రేమ ఉండేది, ప్రేమ లేదు. అందుకనే కొందరు మానుకున్నట్టుగా మీరు మానుకోవద్దు. ఆ దినం సమీపించిన కొలది, ఏ దినం? యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ సమీపించిన కొలది మరి ఎక్కువగా సహవాసం, ఇంటికి ముందే సహవాసం కలిగి ఉంటే మరి ఎక్కువగా సహవాసం కలిగి ఉండాలంట. అసలే లేదు. ఈరోజు సహవాసానికి దూరమైన సంఘాలు ఉన్నాయి. మనము సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అంటే గ్రీక్లో ఏమన్నారంటే కొయినానియో అనే పదం నుండి వచ్చింది. అంటే దీని అర్థము సాధారణంగా మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆధ్యాత్మిక సహవాసం అని, రెండవదిగా కొరింథీ 10:16 చూస్తే రొట్టె విరుచులో సహవాసం అని, 2వ కొరింథీ 13:16 చూస్తే పరిశుద్ధాత్మ సహవాసం అని. వీటన్నిటి గురించి వివరించాలి, సమయం లేదు కాబట్టి నేను ఊరికే రెఫరెన్స్ మాత్రం చెప్పుకుంటూ పోతున్నాను. సహవాసం అని రోమియోలకు రాసిన పత్రిక 15:16 ద్రవ్యం ఇచ్చుట్లో సహాయమని, పాలు పొందుటని. ఇట్టి సహవాసంలో ఈ సంఘము వర్ధిల్లే విధంగా ఉండాలి. ఈ సంఘము సహవాసంలో వర్ధిల్లాలి. తర్వాత కొయినానియా అంటే రెండవ అర్థం అంటే ఒకరికొకరు పంచుకొనుట. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. నంబర్ 1, మనము కలిసి పంచుకొనుట, వాట్ వీ షేర్ టుగెదర్. రెండవది, మనం కలిసి పొందుకొనుట, వాట్ వీ హ్యావ్ రిసీవ్డ్ టుగెదర్. మూడవదిగా మనం చూస్తే కలిసి పాలు పొందుట, వాట్ వీ పార్టిసిపేట్ టుగెదర్. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం ఇవన్నీ. ఇదండి సహవాసంలో ఉన్నటువంటి గుర్తులు. నేను చాలా ఎక్స్ప్రెస్ పోయినట్టుగా పోతున్నా. ఎంతమందికి అర్థమవుతుందో లేదో తెలియదు, కానీ చెప్పాలనుకున్నది మాత్రం నేను చెప్తున్నాను. కనుక సంఘం యొక్క గుర్తులు. తర్వాత కొయినానియా రెండవ అర్థం ఏంటంటే, తర్వాత ఇక్కడ షేర్ అవుట్ టుగెదర్ అంటే మనమందరం కలిసి ఇతరులకు ఇవ్వడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఎల్లప్పుడూ సంఘాలు పుచ్చుకోవడం కాదండి, ఇవ్వడం అనేది కూడా నేర్చుకోవాలి. సంఘాలు అర్థమవుతుందా? అయ్యా మా సంఘం చాలా చిన్న సంఘం, మాది చాలా ఏమి లేనటువంటి సంఘం, ఈ మాటలు ఎప్పుడు అనకూడదు. ఎందుకంటే నువ్వు నిజమైన సంఘముగా ఉన్నట్లయితే దాన్ని పోషించి దానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నా అనుభవం, నా సంఘం యొక్క అనుభవం కూడా. ఇది మీకు అందరికీ తెలిసినటువంటి విషయాలు. కనుక మనం ఆ విధంగా ఉండాలి. చూడండి, పోప్ జాన్ పాల్ గారు ఏం చేశారంటే, మదర్ తెరేసాకు ఒక కారు, విలువైనటువంటి విలాసవంతమైన కారు ఇచ్చారు. రోల్ రైస్ అనే కారు ఇచ్చారు. అయితే ఆయన ఏం చేసింది తెలుసా అని, దాన్ని అన్ని కలకత్తాలో ఉన్నటువంటి పేదరికందరికి పంచిపెట్టింది. ఆయనకు ప్రేమగా ఇస్తే ఈమె చేసిన పని ఏంటంటే దాన్ని అమ్మేసి ఆ యొక్క కలకత్తాలో ఉన్నటువంటి పేద ప్రజలకు అందరికీ ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే వాట్
వారు అంటే మనం పార్టిసిపేట్ అవ్వాలి. మనము షేర్, మనం ఏమైతే కలిగి ఉన్నామో అది ఇతరులకు ఇవ్వడానికి కూడా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నించాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా మనం గమనించి మనమందరం కలిసి ఇతరులకు ఇవ్వడంలో అపోస్తలుల కార్యం 2:44 పోప్ జాన్ పాల్ గారు చెప్పిన విషయాన్ని గురించి మనం విన్నాం. మరి యెరూషలేములో సంఘముకు కరువు వచ్చినప్పుడు బాగా వినండి, అపోస్తలుల కార్యం 11:27-30 అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి కొలది యోధియాలో కాపురం ఉన్న సహోదరులందరికీ వారు సహాయం పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక సంఘానికి సహాయపడినటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి కార్యం. మరి పేదరికాన్ని నిర్మూలించింది క్రైస్తవ సంఘం అండి. ఈరోజు చాలా పేదరికంతో ఉన్నటువంటి మనందరి స్థితిగతులు మనం చూసుకున్నట్లయితే ఎలాగున్నామండి? మనమందరం ఒకసారి గమ్యం లేదు, మనకి దర్శనం లేదు, మనల్ని పట్టించుకునేవారు లేదు. అయితే ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నామంటే అది నిజమైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నందువలనే, ఈరోజు మనం చూస్తున్నాం. అంటే సెకండ్ రిచెస్ట్ భారతదేశంలో ఎవరంటే క్రైస్తవ సంఘాలే. బాగా గుర్తుపెట్టుకోవాలి. డిఎల్ మూడీ దగ్గరికి ఒక సండే స్కూల్ జరుగుతూ ఉన్న సందర్భంలో ఫస్ట్ డిఎల్ మూడీ గారు సండే స్కూల్ని ఎక్కువగా జరిపించేవారు. సండే స్కూల్ జరిపిస్తున్నప్పుడు చాలా దూరం నుండి ఒక యవనస్తుడు ఆ సంఘానికి వచ్చేవారు. ఆయన సంఘంలో చాలా మంది చాలా ఉన్నాయి, సండే స్కూల్ చర్చెస్ చాలా ఉన్నాయి. కానీ ఆయన ఎక్కడ ఏ చర్చికి వెళ్ళే అబ్బాయి కాదు. ఆ అబ్బాయి నేరుగా డిఎల్ మూడీ దగ్గరికి వచ్చేవాడు సండే స్కూల్కి. అప్పుడు డిఎల్ మూడీ గారు ఒకరోజు అడిగారు, ఎందుకయ్యా నువ్వు అంత దూరం నుండి ఇక్కడికి వస్తున్నావంటే, ఇక్కడ నన్ను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉన్నారు, నన్ను ప్రేమించేవారు ఉన్నారు, నేను అక్కడికి వెళ్ళినప్పుడు అది లేదు అని అన్నారు. ఈరోజు సంఘాలు తర్వాత ప్రేమించే సంఘాలుగా, తర్వాత కన్సర్న్ కలిగినటువంటి సంఘాలుగా, ఆదరించే సంఘాలుగా మనం ఉండాలి. ఈరోజు ఈ ఆదరణ కొరకే ఎంతోమంది విశ్వాసం సంఘానికి వచ్చారు. ఏదో నలుగురు కనపడాలనే సంఘానికి రావడం లేదు. ఎందుకు వస్తున్నారు ప్రజలు అని అంటే, ఇక్కడ గొప్ప ఆదరణ, ఓదార్పు, సమాధానం దొరుకుతుందని, దేవుని దివ్యమైన మాటలు మనం విన్న తర్వాత మన జీవితాలు బాగుపడతాయని కొంతమంది వస్తారు. ఈ పాస్టర్ ఎందుకు ఏం చెప్తాడో ఈరోజు విందాం, ఈరోజు ఏం జరుగుతుందో చూసిపోదాం కదా. అలాంటి వారు కూడా ఉన్నారులే. ఇప్పుడు ఎన్ని సమయం లేదు చెప్పడానికి. కనుక సంఘానికి మనం ఎందుకు రావాలంటే, మనము ఈ లవింగ్ క్యారింగ్ చర్చెస్గా మన సంఘాలు ఉండాలి. ఇతరులు ప్రేమించే సంఘాలు, ఆదరించే సంఘాలుగా ఉండాలి. తర్వాత ఒకరి కష్టాల్లో ఒకరి భాగాలు పంచుకునేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని ఇక్కడ మనం చూస్తున్నాం. బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని సంఘాల్లో మీరు ఉదాహరణకు చెప్తాను, మన పేరు చెప్పకూడదు కానీ ఇప్పుడు చాలా మీ సంఘంలో ఎంతమంది అని అంటే 1,00,000 మంది, ఇంకొక సంఘంలో ఎంతమంది అంటే 2,00,000 మంది. బాగా ఆ పాస్టర్ ఎప్పుడు ఆ విశ్వాసం చూసేదానికి టైం లేదు. చూస్తాడా ఏమన్నా ఆ పాస్టర్ గురించి కేర్ చేసుకుంటాడు? ఈయనకి ఒక గొప్పతనం, నేను భక్త సంఘానికి పోతున్నాను, ఎక్కడికి పోతున్నాను, ఏది చర్చికి పోతున్నా, నిన్ను పట్టించుకునే నాదుడు లేదు. డిఎల్ మూడీ ఆ విధంగా కదా, లవింగ్ క్యారింగ్ సెంటర్. అది క్రైస్తవ సంఘాలు ఎలాగా ఉన్నాయంటే, నిన్ను ప్రేమించి నిన్ను పట్టించుకునే సంఘాలు, నిన్ను కనిపెట్టేటువంటి సంఘాలు ఉండాలి. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. 2 విషయాలు అయిపోయినాయి. ఒకటి ఏంటంటే మొదటిది నేర్చుకునే సంఘం, రెండవది ప్రేమించే శ్రద్ధ కలిగే, మూడవది ఆరాధించే సంఘం. బాగా గుర్తుపెట్టుకోవాలి. కొంతమందికి వర్షిపింగ్ చర్చ్, వారు రొట్టె విరుచుటకు, ప్రార్థనకు వారు అంకితం అయ్యారు. వారు దేవాలయంలో గృహంలో ఆరాధిస్తున్నారు, దేవుని కార్యాలు చేస్తారు, బలులు అర్పించడం లేదు, తర్వాత ఆచారాలు సాంప్రదాయాలు లేవు, పండుగలు లేవు. అయితే వీరు దేవాలయంలో ఆనందంగా ఉన్నారు. క్రైస్తవులైనటువంటి మనము నిజమైన సంఘంలో ఈ రోజుల్లో ఆచారాలు చాలా ఉన్నాయా లేవండి? చాలా విషయాలు చెప్పాలి, ఏదైనా మనసుకు వస్తుంది, సమయం లేదు. ఆచారాలు ఉన్నాయా లేవా? మన క్రైస్తవ సంఘాలు అంటే మన కుటుంబాల్లో ఎవరైనా పెద్దలు
ప్రభునందు నిద్రిస్తే ఆ విశ్వాసులైన వారు బరియాలు చేసిన తర్వాత అక్కడ నేను నిలబడి అక్కడ నేను నిలబడి 3వ రోజు ఏంటి బాగా వినండి, ఒక మాట చెప్తాను. 3వ రోజు పాలు. అవును, ఈ పాలు తెచ్చిపోస్తే ఆ చనిపోయినటువంటి వ్యక్తి తాగుతాడా? మీరు చెప్పండి, మీరే చెప్పండి. పోనీ ఒక 10 లీటర్లు తెచ్చి మట్టిలో పోస్తున్నప్పుడు మనకి జ్ఞానం లేదా? ఎక్కడ పోసేది? మట్టిలో కదా పోసేది. క్రైస్తవ సంఘాన్ని ఇంకా ఉదయాన్నే నేను ఒక మర్యాద చేసినాను. మా చర్చి 11 గంటలకి నేను మర్యాద చేసి వస్తుంటే వీళ్ళు ఎవరు చెప్పిన భయం, నేను సంఘాలను చెప్పేశాను కదా, కానీ మీకు సంఘస్థులు ఎవరు చెప్పలేదు. కానీ మీరు బయటకు వచ్చినాక అక్కడ ఒకరు చెప్పేసి వాళ్ళ బంధువులు ఎవరో వచ్చి 3వ రోజు పాలు అని అన్నాడు. నేను విన్నాను. ఇంకా ఆ శిలుము పోలేదు మనకి. క్రైస్తవ ట్రూ సంఘం, నిజమైన సంఘాలు ఆచారాలతో ఉండవు. నేను ముందుగా అదే చెప్పాను కదా, అక్కడ ఏం లేదు. అక్కడ సంఘాల్లో మరి ఇలాంటి ఆచారాలు ఏమి లేవు. అది ఆరాధించేటువంటి సంఘం, ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు. అయితే వీరు దేవాలయంలో ఆనందంగా ఉన్నారు, నిష్కపటమైన హృదయంతో వారు ఉన్నారు. చదువుకున్న వాక్య భాగాలు చూసారు ఉన్నారు. వారు ఏక మనస్కులై దేవుని ఆరాధించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6 ఏక మనస్కులై. ఈరోజు ఆరాధన కూర్చున్నప్పుడు ఒకరితో ఒకరికి సంబంధాలు లేవండి. సంఘంలో ఒకరొకరు మాట్లాడుకోరు, తెలుసా? అందరూ సంఘానికే వచ్చేది, అందరూ దేవుని ఆరాధించడానికి వచ్చేది, పక్క పక్కలోనే కూర్చునేది. కానీ వారి వీరితో వీరు వారితో మాట్లాడతారు, తెలుసా? సంగతి వెళ్ళిపోతారు ఆరాధన అయిపోయిన తర్వాత. ఏ ప్రేమ ఉందండి మనకి? సంఘాలంటే ఏంటి? నిజమైన సంఘం. ఆదిమ సంఘం ఎలాగా ఉందంటే, ఆదిమ సంఘం ఆరాధించే సంఘంగా తర్వాత ఉన్నది. ఈరోజు మన సంఘాలు ఆరాధించాలి. ఆరాధన అంటే చాలా మందికి ఇంకొక, మనం లిటరల్గా చూసుకున్నట్లయితే ఆరాధన అంటే కొంతమందికి ఏకంగా ఉంటుంది. అంటే ఇది నాది బాప్టిస్ట్ సంఘం అండి, నేను హల్లెలూయా చెప్పకూడదు. నీ ఎవరు చెప్పారు? ఎవరికి కదా ఆరాధన హల్లెలూయా అనకూడదండి. ఎవరు చెప్పారో తెలియదు. అసలు దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు చెప్పండి? దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి. 115వ కీర్తన చివరి భాగంలో ఏముంటుందో తెలుసా? ఒక మాట చూడండి, ఆరాధించుకుంటే 115వ కీర్తన చివరి భాగం చదవండి. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించడము, యెహోవాను స్తుతించడం. ఇంకా కిందకి చదవండి. 115 కీర్తన చివరి వచనాల్లో, అంతకుముందు పైన 17 చదవండి. మౌన స్థితిలోనికి దిగిపోయిన వారును యెహోవాను స్తుతించుట. ఏంటంట? మృతులను కాదు, మృతులను స్థితిలోనికి దిగిపోయినవారు నోరు తెరవరు దేవానికి స్తోత్రమని. ఏ దేవుడైతే రక్షించాడో ఆయనకు దేవానికి స్తోత్రమని నోరు కూడా తెరిచి చెప్పడానికి మనం ఇష్టపడం. వీళ్ళెవరంట? మృతులంటే ఏదో కొంచెం దానికి బాగా షైనింగ్ చేసినట్టు. సచినోడు దేవుని స్తుతించడు. సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధించేది అని అంటాడు. మృతులు మౌన స్థితిలోనికి పోవారు యెహోవాను స్తుతింపరు. నోరు కూడా తెరవరు, సప్పటి తప్పుడు దేవానికి స్తోత్రమై కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా అలవాటు అయిపోయినారు. కనుక ఆరాధించే సంఘముగా మన సంఘాలు కాదు. దేవునికి స్తోత్రం అండి. చాలా విషయాలు ఉన్నాయి మీకు చెప్పడానికి. మరి ఆరాధన భక్తిపూర్వకంగా ఆనందంగా ఉండాలి, భయము భక్తి ఉండాలి. వీటిల్లో ఏది తక్కువ కావాలి. ఏముండాలి? భయము భక్తి. తెలుసా భయం అంటే ఏంటిది? అయ్యో ఈరోజు గుడికి పోకపోతే పాస్టర్ అన్నట్టు, లేకపోతే దేవుడు నాకు మేలు జరగదు అని అనుకుంటారు. భయం ఉంటుంది. భక్తి లేదు. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయరు, ఉదయాన్నే లేచి బైబిల్ చదవరు, భయపడుతూ దేవుడికి ఏం చేయరు. భక్తి లేదు. భయము భక్తి రెండు ఉండాలి. అప్పుడు మాత్రమే వారు ఆశీర్వాదింపబడేది. నేర్చుకోవాలండి. ఈరోజు మంచి క్రైస్తవులుగా, నిజమైనటువంటి క్రైస్తవులుగా, దేవునికి ఇష్టమైనటువంటి క్రైస్తవులుగా మనం దేవుడు చూసినప్పుడు
మనం ఎలాగా ఉన్నాము చూడండి కదా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కనుక క్రీస్తునందు ప్రియులరా, దేవుడు ప్రతిరోజు కార్యాలను చేస్తాడు మనకి. పౌలు బర్నబాను ప్రత్యేకపరుచుకున్నాడు, దేవుడు ప్రత్యేకపరుచుకున్నాడు. వారి కొరకు ఉపవాసం ఉన్నారు, వారి కొరకు ప్రార్థించారు, వారి మీద చేతులు ఇచ్చారు, తర్వాత వారిని అక్షరాక్షులుగా పంపించారు. సంఘం నుండి మరి జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ రీతిగా వారు మరి దేవుని సేవలో ఆరాధించేటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. రైట్, ఎన్ని 3 అయినాయి? చాలా ఎక్స్ప్రెస్ బుల్లెట్ ట్రైన్ పోయినట్టు ఏం చెప్పలేదు. లాస్ట్ సాక్ష్యం ఇచ్చే సంఘం, సాక్ష్యం ఇచ్చే సంఘంగా సంఘాలు ఉండాలి. మనం పై చెప్పుకున్నటువంటి 3 లక్షణాలు కూడా సంఘం లోపల ఉండేటువంటివి. ఈ 4వ లక్షణం సమాజంలోనూ సంఘంలోనూ మార్పు కలిగించేటువంటి లక్షణాలు. అంటే ఇక్కడ జాన్ హోపర్ అనేటువంటి జర్మన్ థియాలజిస్ట్ ఏమన్నాడంటే, సమాజాన్ని గురించి ప్రపంచాన్ని గురించి పట్టించుకోలేటువంటి సంఘం సచ్చిన సంఘం. ఏంటి? ఎల్లప్పుడూ నాది నేను, నాది నేను, నాది నేను అనుకునేటువంటి సంఘం. సంఘం ఏం చేయాలంటే సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఉండాలి, సువార్తను ప్రకటించే సంఘంగా ఉండాలి. బాగా వింటారా? నేను ఈ మధ్య ఒక సంఘ సెక్రటరీని కలుసుకున్నప్పుడు వారు నాతో ఏమన్నారంటే, సార్ ఇప్పుడు మా సంఘం చాలా అభివృద్ధి పడింది సార్ అని అన్నారు. బాగా వినండి. ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే, గత కమిటీ వారు ఉన్నప్పుడు ఏమి లేకుండా ఖజానా ఖాళీ చేసుకోలేదు సార్, ఇప్పుడు మేము ఇచ్చి 20 లక్షలు ఓడబెట్టాము సార్ అన్నాను. ఇది అభివృద్ధి. వెంటనే నేను మనసులో అనుకున్నాను, ఎవడాపు సుబ్బులను చేసుకొచ్చి బ్యాంకులో పెట్టుకునేదానికి. ఎవరిది? దేవుని సేవకై దేవుని బిడ్డలు ఇస్తే దేవుని సేవ చేయకుండా, ఆత్మల భారమ లేకుండా నువ్వు దాచిపెట్టుకోవడానికి దేవుని బిడ్డలు ఇచ్చేది. ఈరోజు దేవుడు నాకు మేలు చేసిందని 10,000 రూపాయలు తెచ్చి ఎందుకు ఇస్తున్నాడంటే, నీకు కాదు, సంఘంలో పనిచేయడానికి, సంఘంలో సేవ చేయడానికి, సంఘంలో సేవ జరిగించడానికి. బయట స్వార్థ చెబుతున్నాను. ఈరోజు మాది చాలా చిన్న సంఘం అండి. నా సంఘం నుంచి ఇప్పుడు 4 మిషనరీని పంపిస్తున్నాను. 4 మిషనరీని నేను పంపిస్తున్నాను. విశ్వానికి 3 మిషనరీలు, ఇప్పుడు ఈ నెల నుంచి ఐఎంకి 1 మిషనరీని నేను పంపిస్తున్నాను. దర్శనం ఉండాలి మనకి. ఊరికే మనం చెప్పుకుంటూ తిరిగితే కాదు. సంఘము అన్న వెంటనే సంఘం ఒక మాదిరికరమైనటువంటి సంఘంగా ఉండాలి. సంఘ కార్యాలు జరిగే విధంగా సంఘంలో ఉండాలి. ఊరికి నాకు ఒక సంఘం ఉంది, నాకు ఒక సంఘం ఉంది. అందుకని నేను చెప్పింది ద ట్రూ చర్చ్, ఎర్లీ చర్చ్ యొక్క లక్షణాల గురించి చెప్పాను. నేను ఇంకా పూర్తిగా చెప్పలేదండి. నేను కనీసం మీకు 25% విషయాలు మాత్రం చెప్పాను. అది నేర్చుకునే సంఘము నిజమైన సంఘము, అది ప్రేమించే సంఘము, శ్రద్ధ తీసుకునేటువంటి సంఘము. 3వదిగా ఆ సంఘము ఎలాంటిదంటే ఆరాధించేటువంటి సంఘముగా చెప్పాను. 4వది ఆ సంఘము ఏంటి? సాక్ష్యం ఇచ్చే సంఘముగా ఉన్నది అని చెప్పాను. సాక్ష్యం ఇవ్వాలి, సాక్ష్యం ఇవ్వాలి. ఎన్నిసార్లు మనం పోయి ఎక్కడైనా మన సాక్ష్యాలు చెప్తాను, ఎక్కడికైనా పని ఇదే చెప్తున్నట్టు నువ్వేం సిగ్గుపడాల్సినటువంటి పని లేదు. దేవుడు నీకు చేసినటువంటి మేలును నువ్వు దాచిపెట్టుకోవు. నువ్వు సంఘం సాక్ష్యం ఇచ్చే సాక్ష్యం ఇవ్వాలి. సాక్షి సంఘంగా సంఘం అంటారు. బయటికి చెప్పాలి, సువార్త సాటించాలి. నీ సంఘం నుంచి కొంతమంది సువార్తను ప్రకటించాలి. నాదే ఇప్పుడు బలపడుతుంది, మేమేం చేసామని అనకూడదు. నాది మాత్రం ప్రస్తుత సంఘం ఏం కాదు. మా సంఘానికి వస్తే అబ్బాబు అంటే ఒక 60 మంది 50 మంది మాత్రమే. కానీ ఎలా జరుగుతుందంటే అది మరి ఆత్మీయంగా జరుగుతుంది ప్రతి కార్యక్రమాలు. నేను ఎందుకు చెప్తున్నానంటే మాటలు, ఈరోజు సంఘాలు పెట్టుకోవడం ముఖ్యం కాదు. సంఘాలు పెట్టుకోవడం ముఖ్యం కాదు. చాలామంది మీరు ఇలాగనుకుంటే నేను పెట్టుకున్నందుకేమో మా పాస్టర్ చెప్తున్నాను డానియల్ గారు అనుకుంటున్నారేమో. నేను ముందుగా చెప్పాను, ఆయన చాలా శ్రమపడి అభివృద్ధిలోకి వచ్చి ఈ సంఘాన్ని అభివృద్ధి చేశాను. ఆయన గురించి నేను చెప్పలేదు, ఎందుకంటే ఆయన దేవుడు పిలుచుకున్నాడు. చాలా సంవత్సరాల నుంచి సంఘం సేవ చేస్తున్నాడు. ఆయన భారం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు, దర్శనం కలిగినటువంటి వ్యక్తిగా కూడా ఉన్నాడు. రోజుల్లో చాలామంది వచ్చినటువంటి ప్రతి ఒక్కరు చేస్తున్న పనులు ఇవి.
నిజమైన సంఘం కొరకు మనం పాటుపడేటువంటి సేవకులుగా ఉండాలి, సంఘాలుగా ఉండాలి. నేను ముగిస్తున్నాను. చివరికి 2 మాటలు ఈ సంఘం నుండి దేవుడు ఆశించే విషయాల గురించి నేను చెప్పలేదు, చదువుతాను అంతే. నేను ముగించేస్తాను. ఏమి ఆశిస్తున్నాడంటే క్రీస్తునకు, సంఘమునకు అన్ని విషయాల్లో లోబడి ఉండాలి. సంఘము ఏమై ఉండాలంటే క్రీస్తుకు అన్ని విషయాల్లో ఏమై ఉండాలి? లోబడి ఉండాలి. ఇంక మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు దానికి. లోబడి ఉండాలి. సరే, రెండవదిగా క్రీస్తు తన సంఘమును కలంకమైనను, ముడతేయులను అట్టిది మరి ఏదేను లేకుండా పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే క్రీస్తు తన సంఘం తన కొరకు జీవించాలని ఆశిస్తున్నాడు. చూసారా ఎంత మంచి మాట? ఆ సంఘం ఎవరి కొరకు అంటే తన కొరకు జీవించాలి, కాదు, దేవుని కొరకు జీవించే సంఘముగా ఉండాలి. ఆ సంఘము ఎక్కడి నుంచి ఏం మాట్లాడి ఏం రావాలంటాడా? దేవుని మహిమపరిచే విధంగా ఉండాలి. నాలుగవదిగా తన సంఘము లోకానికి వెలుగుగా ఉండాలి, చీకటిగా ఉండకూడదు. అంటే దేవుని కార్యాలు జరిగే సంఘముగా ఉండాలి. సంఘం చీకటిగా ఉండకూడదు కదా. మూడవదిగా నేను ఏది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చదువుతున్నాను, మీరు అర్థం చేసుకుంటారు. ఐదవదిగా తన సంఘం అనేటువంటి అనేకులు క్రీస్తు రాజ్యం కొరకు సిద్ధపరుచున్నదిగా ఉండాలి. ఈరోజు పాస్టర్లకి మనకందరూ కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు అనేది మొట్టమొదట మనం అర్థం చేసుకుని మనకు దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సంఘాన్ని క్రీస్తు ప్రభు రాకడలో ఆయన ఎదుట వారిని మనం పరిశుద్ధంగా హాజరుపరచాలి. అది దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైనటువంటి ఆశ్రమం. దాని కొరకు మనం బహుగా ప్రయాసపడాలి. ఆరవదిగా మనం చూసుకునేటువంటి క్రీస్తు రెండవ రాకడలో సంఘం ఎత్తబడినప్పుడు, క్రీస్తు మధ్య ఆకాశంలో కలుసుకున్నప్పుడు అది ఎల్లప్పుడూ మంచి క్రియలతో మనం ఆయన శరీరంలో ఉండినట్లుగా మనం సిద్ధపడి ఉండాలని మనం చేసుకుంటున్నాం. నేను ముగిస్తున్నాను కనుక క్రీస్తు నందు ప్రియులారా ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆదిమ సంఘం ఎలాంటి లక్షణాలు కలిగి ఉందో అలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటాం. ముఖ్యంగా దేవునికి భయపడదాం, దేవునికి లోపడదాం, దేవుని మాటలు ఉందాం. ఎవరైతే బోధిస్తారో ఆ బోధకలను లోబడి ఉందాం, ఆరాధిస్తాం, సాక్ష్యం ఇస్తాం. నిజమైన సంఘముగా, ప్రభువుకి ఇష్టమైనటువంటి సంఘముగా ఈ సంఘము ముందుకు వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మరి దైవ సేవకులు డానియల్ గారికి అందులో ఆచరిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడి థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. చక్కని స్వరాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదట వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. అలాగే మరి అర్థమయ్యే రీతిగా నెమ్మదిగా అయ్యగారు చెప్పారు, ఫాస్ట్గా ఎట్లుందంటే ఈ వాక్యము పొలాలలో శనగిత్తనాలు ఎట్లా వేసుకుంటూ పోయారో వేసుకుంటూ వచ్చాయి గారు 4 విషయాలు. ఎవరన్నా అర్థం కాలేదని చెప్పండి, ఉన్నారా? అందరికి అర్థమైంది కదా మంచిగా. కాబట్టి ఈ 4 విషయాలు మనము కలిగి ఉండి దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉంటాం. మరి ఇందుకొరకై మనము ప్రార్థన చేయవలసిన వారమైనాం. మరి చక్కని మాటలు మనకందరికీ వివరించారు, అర్థమైన రీతిగా బోధించారు. మరి ఇంత ఓపికత ఉన్నందుకు మీకు అందరికీ కూడా ప్రభు పేట వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాం. మరి ఈ యొక్క సమయం అందు మరి ఏసన్న గారు ప్రార్థన చేస్తారు, మరి ముగిస్తాము. తర్వాత ಪ್ರಾರ್ಥಿಸೋಣ. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರೇ, ನೀನು ವಂದನೆಗಳಪ್ಪ. ಸ್ತುತಿಗೆ ಪಾತ್ರನಾದ ದೇವರಿನ ತಂದೆ, ನೀನು ಮಹಿಮೆಯ ಅರಸನಾಗಿದ್ದೀಯಾ. ಈ ರಾತ್ರಿ ವೇಳೆಯಲ್ಲಿ ನಮ್ಮ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ಬಂದು ನಿಂತಿದ್ದಕ್ಕಾಗಿ ವಂದನೆಗಳು. ಈ ಕೃತಜ್ಞತಾ ಕೂಟಕ್ಕೆ ನನ್ನ ತಂದೆ ನೀನು ಆಹ್ವಾನಿತನಾಗಿ ಬಂದು ನಿಂತಿದ್ದಕ್ಕಾಗಿ ಕೋಟ್ಯಾದಿ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಇಲ್ಲಿ ಬಂದಂತ ದೈವ ಜನರನ್ನು ಹಾಗೆ ಬಂದಂತ ಎಲ್ಲಾ ಸಭೆ ವಿಶ್ವಾಸಿಗಳನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಆಶ್ವಾಸು. ಇಷ್ಟು ಹೊತ್ತು ನಿನ್ನ ಸಂದೇಶವನ್ನು ಕೊಟ್ಟಂತ ದೈವ ಸೇವಕರನ್ನು ವಿಶೇಷವಾಗಿ ದೀವಿಸಲ್ಪಡಲಪ್ಪ.
ಆ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿದಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕುಟುಂಬಗಳು ಕಟ್ಟಲ್ಪಡಲಿ, ಸಭೆ ಕಟ್ಟಲ್ಪಡಲಿ ತಂದೆ. ಇಂದು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಆಶ್ವಾಸ ನಿನ್ನ ಪ್ರಸನ್ನತೆ ಸ್ಥಳದಲ್ಲಿ ತುಂಬಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ವಂದನೆಗಳು. ಈಗ ತಂದೆ, ಈ ಸಭೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಒಂದು ದೊಡ್ಡ ಸಭೆಯಾಗಿ, ಎತ್ತಲ್ಪಟ್ಟದ ಸಭೆಯಾಗಿ ನಿಲ್ಲಲ್ಪಡಲೆಂದು ಆಜ್ಞಾಪಿಸುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಇವು ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಇಲ್ಲಿ ಬಂದಂತವರೆಲ್ಲರೂ ತಂದೆ ಈ ಸಭೆಗೆ ತಂದೆ ಒಂದು ಪಾಲುಗಸ್ಥರಾಗಿ ಈ ಸಭೆಯಲ್ಲಿ ನಡೆಯುವಂತಹ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಂದೆ ಸಹಾಯಕರಾಗಿ ನಿಂತು ಈ ನಿನ್ನ ನಾಮವನ್ನು ಮಹಿಮೆ ಪಡಿಸುವ ಹಾಗೆ ಈ ದಿನವೂ ಈ ಕಾರ್ಯವನ್ನು ನೆರವೇರಿಸಲ್ಪಡಲೆಂದು ಆಜ್ಞಾಪಿಸುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ. ಈಗ ಒಂದೊಂದೇ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಕೇಳುತ್ತೇನೆ. ಮತ್ತೊಂದು ಆವತ್ತಿನ ತಂದೆ ಈ ಸಭೆಯನ್ನು ಡ್ಯಾನಿಯಲ್ ಅವರನ್ನು ವಿಶೇಷವಾಗಿ ಆಶ್ವಾಸು, ಏಕೆಂದರೆ ಈ ಸಭೆಗೆ ಮುಖ್ಯಸ್ಥನಾಗಿದ್ದಾನೆ, ಸಭಾಪಾಲಕರಾಗಿದ್ದಾರಪ್ಪ. ಅವರಿಗೆ ಕುಂದುಕೊರತೆಗಳಿಲ್ಲದಂತೆ ಅವರ ಕುಟುಂಬವು ವಿಶೇಷವಾಗಿ ದೀವಿಸಿ ಅವರ ಕುಟುಂಬ ಸುತ್ತಲೂ ನಿನ್ನ ಮೇಲೆ ನಾಕು ಅವರು ಮಾಡುವಂತ ಸೇವೆಯ ಅಭಿವೃದ್ಧಿ ಪಡಿಸುತ್ತದೆ. ಅವರು ಕಾಲಿಟ್ಟ ಸ್ಥಳವನ್ನ ನಿನ್ನ ಸ್ವಂತವಾಗಲಿ ಸ್ವಾಮಿ. ಈಗ ತಂದೆ ಈ ಸಭೆಯನ್ನು ಸಹ ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿಟ್ಟಿದ್ದೇನೆ. ಎಲ್ಲಾ ವಿಧದಲ್ಲೂ ಈ ಕಾರ್ಯಕ್ರಮವನ್ನು ತಂದೆ ಸಮೃದ್ಧಿಯಾಗಿ ನೆರವೇರಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಈ ಕೃತಜ್ಞತೆ ನಿನಗೆ ಸಲ್ಲಲೆಂದು ನಜರೇತಿನ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೆ ತಂದೆ. ಆಮೆನ್. థ్యాంక్ యూ సార్. మరి ఎక్కువ తక్కువ ఆఖరిలోకి మనం వచ్చేస్తున్నాం. భారతదేశ సాంప్రదాయం ప్రకారం మరి దైవ సేవకుల్ని గౌరవించడం అనే యొక్క ధన్యత ఈ యొక్క సమయమందు పెద్దలు మరి జానకులు, అశోకు, దానియేలు, తర్వాత జర్బియా గారు, మరి ఆనంద్ వారు ముందుకు రావాలని మనం చేస్తున్నాం. వారు వస్తే మరి దైవ సేవకులు మొదటిగా మరి నేటి దినము వాక్యం బోధించినటువంటి మరి దైవ సేవకులు ఎలిసా పాస్టర్ గారిని మరి గౌరవిస్తాం. మరి సేవ ద్వారా మరియు గార్లాండ్ ద్వారా. తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ మరి అందరూ ఇమ్మీడియట్గా టైం వేస్ట్ లేకుండా స్మాల్ ఆ చైర్ తిరిగి ఒక చైర్ పదండి. అయ్యో అట్లా నెక్స్ట్ 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 గార్లెండ్ అట్లా అందరికీ గార్లెండ్ వేసిందంటే ఆ బకెట్ ఒక్కొక్కరు మరి అందరూ లేచి తీసుకుంటారు. దైవ సేవకులు కొన్ని అట్లా వేసుకుని ఒక ఫోటోకి అందరూ ఒక ఫోటో తీస్తారు. నెక్స్ట్ ఇప్పుడు దైవ సేవకులు లేచి తీసుకున్నట్లయితే అందరూ ఒక ఫోటో తీస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గారు. దయతో మా ఆహ్వానాన్ని మన్నించి మీరు అందరూ వచ్చినందుకు ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తుంటాం. సంఘం తరఫున వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ సమయం ముందు మరి అందరికీ సంఘం తరఫున వందనాలు తెలియజేస్తుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలకి, సంఘస్థులకి, ఇర్మియా గారికి, జానకులకి, మరి ఆనంద్, డానియల్, కుమార్, శ్యామ్, పరశురామ్, కిరణ్, అశోక్, ఇంకా ఇతరులకి, లారెన్స్, శామ్యుల్, ఇంకా ఇతరులకి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగి ఉంటుంది. తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలని మనం చేస్తున్నాం. రూబేన్కి మరి ఇంకా రూబేన్ కొంతమందిని తీసుకొచ్చాడు. మంచి సాంగ్స్
కాబట్టి మనందరి తరఫున రూబెన్ యొక్క బృందానికి కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ. ఆఖరిగా ఒక చిన్న మనవి, మా కుటుంబం కొరకు మరి సేవకులు మేము మోకరిస్తాము. సాధ్యమైతే పాస్టమ్మ ఐ థింక్ మా పాస్టర్ ఇస్ డిఫికల్ట్ నీళ్ళు డౌన్. మరి మేము పిల్లలు మరి మోకరిస్తాము. నా కొరకు సేవా పరిచర్య కొరకు మరి కుటుంబం కొరకు ఇంకా ఎక్కువ దేవుని కొరకు వాడబడాలని, సంఘం కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తుంటాం. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయాన్ని పాస్టమ్మ గారికి నేను మ్యారేజ్ చేస్తున్నప్పుడు పాస్టర్ గారికి నేర్పిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, స్తుతులు స్తోత్రాలు గొప్ప దేవుడు తండ్రి. ఈ సన్నిధిలో తండ్రి 18 సంవత్సరాలు మీరు చేసిన కృపలో, మీరు చేసిన సహాయంలో సంఘముగా చేరి సంఘ కాపరి, కుటుంబము, బిడ్డలు, యవన బిడ్డలు, సంబంధులు ఈ కార్యాన్ని ఏర్పాటు చేసిందిగా దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మీ దాసుడు దయంగల్ గారికి, వారి సతీమణి, బిడ్డలను బట్టి, కుమార్తె బట్టి స్తోత్రాలు, వందనాలు. దీవించి ఆశీర్వదించండి. రానున్న సంవత్సరంలో మునుపటి కంటే అధిక దీవెనలతో తండ్రి మీ దాసులను, మీరు బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి కృపలో భద్రపరిచి మీ సేవార్థమై బలమైన సాధనంగా వాడుకుంటూ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తూ ఆకాశ వాక్యాలు ఆశీర్వాదాల బిడ్డలపైన మీరు కుమ్మరించి మీరు చేసిన మరొకసారి మేలను బట్టి తలుచుకుంటూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా బిడ్డలందరినీ, సంఘమంతటిని, సేవకులందరూ మా హస్తాలు చాపి దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా ఆకాశమందున్న దేవ వారి మరణం ఆలకించి సహాయం చేయండి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.